హాయ్ అండి, వెల్కమ్ టు గ్రిథూస్ ఫ్యామిలీ. ఈరోజు డాల్ కేక్ని ఇంట్లో మౌల్డ్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి దానికి ముందుగా ఇక్కడ జల్లెడలోకి 250 గ్రాముల మైదా పిండిని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే టీ స్పూను బేకింగ్ పౌడర్ని, పావు స్పూను బేకింగ్ సోడాని వేసుకోవాలి. అలాగే ఈ మిశ్రమంలోకి కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము జల్లెడ పట్టుకుందాము. 2 to 3 టైమ్స్ ఇలా జల్లెడ పట్టేసుకోండి. ఇలా జల్లెడ పట్టిన ఈ మిశ్రమాన్ని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా స్టీల్ పాత్రలోకి బటర్ని కానీ నూనెను కానీ వేసి ఇలా బాగా గ్రీస్ చేసేయండి. ఇలా గ్రీస్ చేసిన ఈ పాత్రలోకి ఇప్పుడు మైదా పిండిని వేసి బాగా డస్ట్ చేసుకుందాము. ఇలా చుట్టూరా అలాగే కార్నర్స్కి కూడా బాగా మైదా పిండిని అంటించేటట్టు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన ఈ గిన్నెని సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాటర్ని తయారు చేసుకుందాము. ఇలా క్లీన్ బౌల్లోకి 4 గుడ్లను వేసుకుంటున్నానండి. ఖచ్చితంగా బౌల్లో వాటర్ కంటెంట్ ఉండకూడదు. తర్వాత ఈ గుడ్లను బాగా బీట్ చేసుకోవాలి. లో టు హై స్పీడ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలండి. అలాగే ఇలా బీట్ అవుతున్న సమయంలో టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసుకోవటం వల్ల మనకి గుడ్ల స్మెల్ అనేది రాదు. ఇప్పుడు చూసారా, మన గుడ్లు అనేవి 4 to 5 మినిట్స్లో ఇలా ఫ్లఫీగా తయారయ్యాయి. ఇలా తయారైన ఈ మిశ్రమంలోకి ఇప్పుడు పంచదారని వేసుకుంటున్నానండి. 250 గ్రాముల పంచదారని వేశాను. పంచదారని ముందే నేను పౌడర్ చేసేసాను. అలా పౌడర్ చేసిన పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ మెల్టెడ్ బటర్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని బాగా ఒక 1 మినిట్ పాటు బీట్ చేసేసుకుంటే కలిసిపోతాయి. మన బ్యాటర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం డ్రై ఫ్లోర్ని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మనం కలుపుకున్న ఆ డ్రై ఫ్లోర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోండి, లేదా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మన బ్యాటర్ తయారైంది కదండి. ఇప్పుడు దీన్ని స్టీల్ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారా, కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఇలా రావాలి. నేను చెప్పిన కొలతలతో యాజ్ ఇట్ ఈస్ తయారు చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని 2 to 3 టైమ్స్ ఇలా బాగా డ్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి పోతుంది. ఇలా ఇప్పుడు ప్రీ హీటెడ్ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మన మిశ్రమాన్ని. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ పాటు ముందే హీట్ చేసుకున్నానండి, పాత నాన్ స్టిక్ పాత్రని. ఆ తర్వాత ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఇలా క్లోజ్ చేసుకున్నాక నేను 45 మినిట్స్ పాటు పెట్టుకున్నాను. 45 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో మీరు బేక్ చేసుకోవాలి. ఇక్కడ మన చాక్లెట్ కేక్ అనేది తయారైపోయిందండి. ఇప్పుడు డాల్ కేక్కి మినిమం 2 కేక్స్ కావాలి. అందుకే ఇక్కడ నేను వెనిలా కేక్ని కూడా తయారు చేసుకున్నాను. కోకో పౌడర్ వేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్తో ఫాలో అయిపోండి. ఇప్పుడు ఈ కేక్ని 3 లేయర్స్ కిందికి కట్ చేసుకోవాలి. అందుకని ఫస్ట్ ఇలా ఘాటు పెట్టుకున్నాక దీన్ని ఇలాగా రొటేట్ చేసుకోండి. అప్పుడు ఈజీగా మన కేక్ అనేది కట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ లేయర్ అండి. ఈ ఫస్ట్ లేయర్ అనేది కట్ అయిన తర్వాత మనకి ఇలా ఈజీగా ఓపెన్ అయిపోయింది, చూసారా. అలాగే ఇంకో 2 లేయర్స్ని కూడా కట్ చేసేసుకున్నాను. మరి మన చాక్లెట్ కేక్ని నేను ఓన్లీ 2 లేయర్స్ కిందకి ఇక్కడ కట్ చేసుకుంటున్నానండి. సో టోటల్ మనకి 5 లేయర్స్ వస్తుందన్నమాట. ఈ 5 లేయర్స్తో మనము ఈ డాల్ కేక్ని చాలా అద్భుతంగా తయారు చేసేసుకోవచ్చు. మరి మన డాల్ కేక్ ఫ్రాక్ అనేది కిందిటి లేయర్ ఏమో పెద్దగా, అలాగే పైకి వెళ్ళే కొద్దీ చిన్నగా ఉండాలి కదండి. మరి దాన్ని ఇలా చిన్న చిన్న కటోరీస్తో మనము ఆ షేప్ని చేసేసుకోవచ్చు అనమాట. ఇది కిందిటి లేయర్ అనమాట. కిందిటి లేయర్ని నేను సైడ్స్కి ఇలా స్క్రాప్ చేసేసుకుంటున్నానండి. సో దట్ మనకి ఈవెన్గా మన ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్లో తయారవుతుంది. ఇలా రిమైనింగ్ లేయర్స్ని కూడా సైజ్ చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. సో దట్ పైకి వెళ్ళే కొద్దీ మన ఫ్రాక్ అనేది కొంచెం చిన్నగా తయారవుతుంది. ఇక్కడ నాది 4th లేయర్ తయారైంది. ఇప్పుడు లాస్ట్ లేయర్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ లాస్ట్ లేయర్ అనేది చిన్న కటోరీతో ఇలా కట్ చేసేసుకుంటే మన లేయర్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ లేయర్స్ అన్నిటినీ నేను ఒకే దగ్గర పెట్టి చూపిస్తాను, చూడండి. ఇలా మన ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. మౌల్డ్ లేకుండా ఇంట్లో ఈజీగా మనం తయారు చేసేసుకున్నాం కదండి. కేక్ డెకరేషన్ కోసం ముందుగా ఇక్కడ కిందిటి లేయర్ తీసుకొని షుగర్ సిరప్ని ఇలా అప్లై చేసుకుంటున్నాను. షుగర్ సిరప్ని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. 1/2 కప్పు పంచదారలో 1/2 కప్పు నీళ్ళను వేసి మరిగించాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మన షుగర్ సిరప్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు ప్రతి లేయర్లోనూ ఇలా షుగర్ సిరప్ అప్లై చేశాక నేను ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పాటు పెట్టుకున్నాను. ఆ లోపు ఇలా మనము విప్పింగ్ క్రీమ్ పౌడర్ని బాగా విప్ చేసుకుందామండి. ఇది మనం
అమెజాన్లో కొనుక్కోవచ్చు. నేను లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ నేను 200 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ని ఇలా బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము విప్ చేసుకునే ముందు ఇలా ఐస్ క్యూబ్స్ని కింద పెట్టుకున్న తర్వాత మీరు విప్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు 100 ml నీళ్ళను పోసుకుంటున్నానండి. ఇది బాగా కలిపేసుకున్నాక మనము విప్ చేసుకోవాలి. మన టెక్స్చర్ అనేది చూసారా ఇలా తయారవ్వాలి. ఆ తర్వాత ఇప్పుడు మనము ఇలా విప్ చేసుకుందాము. 3 మినిట్స్ పాటు హై స్పీడ్లో విప్ చేసేసుకోవాలండి. 3 మినిట్స్ పాటు ఈ విప్పింగ్ క్రీమ్ని ఇలా బీట్ చేసుకుంటే మనకి ఇలా తయారైపోతుంది. ఇప్పుడు మనం కేక్ డెకరేషన్ స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా ఇలా ఒక కార్డ్బోర్డ్ని పెట్టుకున్నాక దీనిపైకి విప్పింగ్ క్రీమ్ని ఇలా స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత కేక్ని పెట్టుకుంటున్నాను. మన బేస్ లేయర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు బేస్ లేయర్ పైకి విప్పింగ్ క్రీమ్ని పెట్టేసుకొని పూర్తిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన ఈ విప్పింగ్ క్రీమ్ పైకి ఇప్పుడు ఫ్రూట్ క్రష్ని అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఫ్రూట్ క్రష్ అనేది స్ట్రాబెర్రీ ఫ్రూట్ క్రష్ అనమాట. ఇది కూడా నేను లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వన్స్ చెక్ చేసుకోండి. రిమైనింగ్ లేయర్స్ పైన కూడా మనము విప్పింగ్ క్రీమ్ ఇంకా ఆ స్ట్రాబెర్రీ ఫ్రూట్ క్రష్ని ఇలా అప్లై చేసేసుకున్నాక మన ఫైనల్ అవుట్లుక్ అనేది ఇలా తయారవుతుంది. ఇప్పుడు క్రమ్ కోటింగ్ చేసుకుందామండి. ఈ చుట్టూరా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేసుకున్నాక మనము రొటేట్ చేసుకుంటూ స్క్రాపర్ హెల్ప్తో మనం ఎక్స్ట్రాగా ఉన్న ఆ విప్పింగ్ క్రీమ్ని రిమూవ్ చేసుకుంటాము. ఇక్కడ స్క్రాపర్ కానీ లేదా పాత ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలా రొటేట్ చేసుకుంటూ మనకి ఎక్స్ట్రాగా వచ్చే ఆ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదండి ఆ స్క్రాపర్ పైన, దాన్ని మీరు బౌల్లోకి వేసుకున్నాక మళ్ళీ ఇలా రొటేట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇలా స్మూత్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో క్రమ్ కోటింగ్ అనేది తయారైపోతుంది. క్రమ్ కోటింగ్ అయిపోయాక 15 మినిట్స్ పాటు ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత ఇలా డాల్ని తీసుకున్నానండి. ఈ డాల్ అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఈ కేక్ పైన ఇంకో కోటింగ్ కూడా వేసానండి, విప్పింగ్ క్రీమ్ కోటింగ్ అనేది. సేమ్ ప్రొసీజర్, అందుకే మళ్ళీ రిపీట్ చేయలేదు. సో ఇక్కడ డాల్ని ఎగ్జాక్ట్ సెంటర్లోకి ఇన్సర్ట్ చేసేసుకుందాము. ఇలా ఇన్సర్ట్ చేసిన ఈ డాల్కి వేస్ట్ పార్ట్ చుట్టూరా నుండి మనము విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకుందాము. సో దాట్ మనకి ఫ్రాక్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. ఇలా చుట్టూరా ఒక రౌండ్ వేసేసేయండి, అప్పుడు మనకి ఫ్రాక్ స్ట్రక్చర్ అనేది తయారవుతుంది. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఇలా నాస్ట్రిల్స్ ఉంటాయి కదా, అందులో ఒక షేప్ ఆఫ్ నాస్ట్రిల్ని తీసుకొని ఈ పైపింగ్ బ్యాగ్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక ఇప్పుడు కట్ చేసుకుందాము. ఫస్ట్ కార్నర్ వరకు మీరు తెచ్చుకోండి. ఆ తర్వాత వెనక్కి ఇలా కొంచెం తీసుకున్నాక ఇప్పుడు కత్తెరతో ఇలా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత నాస్ట్రిల్ని కొంచెం ఫ్రంట్కి ఇలా ఆనేసుకుంటే మనకి నాస్ట్రిల్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లోకి విప్పింగ్ క్రీమ్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ గ్లాస్లోకి ఆ పైపింగ్ బ్యాగ్ని ఇలా ఇన్సర్ట్ చేసేయండి. ఆ తర్వాత కొంచెం ఇలా లోపలికి అనుకున్నాక మనం తయారు చేసుకున్న ఆ విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం టొమాటో రెడ్ కలర్ని వేసుకున్నానండి విప్పింగ్ క్రీమ్లో, అందుకే ఇలాంటి కలర్లో మన విప్పింగ్ క్రీమ్ అనేది తయారైంది. ఆ తర్వాత దీన్ని ఇలా పుష్ చేసేసుకుంటే మన నాస్ట్రిల్ నుంచి విప్పింగ్ క్రీమ్ అనేది ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు డెకరేషన్ కోసం నేను ఇలా పెట్టేసుకుంటే మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేవి తయారైపోతాయి. జాగ్రత్తగా ఓపిక్గా మనము చేసుకోవాలండి. నాకు 1 అవర్ దాకా పట్టింది. ఇది మొత్తం డెకరేషన్ పార్ట్, ఉట్టి డెకరేషన్ పార్ట్కే 1 అవర్ పట్టిందనమాట. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో రిమైనింగ్ ప్రొసీజర్ అంతా చూపించేస్తాను. ఇలా 1 రౌండ్ అయిపోయాక మనము పై లేయర్లో కూడా ఈ ఫ్లవర్స్ని పెట్టుకోవాలి. మొత్తం ఫ్రాక్ అంతా నేను ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసుకుంటున్నాను. మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, ఇన్నోవేటివ్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు
పై పార్ట్ ఉంది కదండి, ఆ టాప్ పార్ట్ ఏమో చిన్న నాస్ట్రిల్తో ఇలా డెకరేట్ చేసుకోండి. అప్పుడే మనకి లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ కింద పార్ట్ అంతా పెద్ద ఫ్లవర్స్తోనూ, అలాగే పై పార్ట్ అంతా చిన్న నాస్ట్రిల్తో చిన్న ఫ్లవర్స్ని ఇలా డెకరేట్ చేసుకుందాము. పైగా స్లీవ్స్ని కూడా ఇక్కడ పెడుతున్నానండి. సో ఇలా మనము ఇన్నోవేటివ్గా డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చుకుంటూ డాల్ కేక్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంగిల్స్ని కూడా పెట్టేస్తున్నానండి. మరి ఇదంతా మన ఇన్నోవేటివ్ పార్ట్ మనకు నచ్చినట్టు డిజైన్ ఇచ్చేసుకోవచ్చు. మరి ఫైనల్ అవుట్లుక్ ఎలా వచ్చిందో చూసేసుకుందాము. చూసారా అండి, మన డాల్ కేక్ అనేది తయారైపోయింది. మౌల్డ్ లేకుండా ఇంట్లోనే మనము కటోరీస్తో ఈజీగా డాల్ కేక్ని తయారు చేసేసుకోవచ్చు. మరి దీన్ని కట్ చేసి లోపటి లేయర్స్ ఎలా వచ్చాయో చూసేసుకుందామా. ఇక్కడ కేక్ కట్ చేశాక ప్రతి లేయర్ చూసారా, మన డాల్ కేక్ లేయర్స్ కూడా క్లియర్గా వచ్చిందనమాట. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది. మరి ఈసారి మీ ఇంటి ప్రిన్సెస్ బర్త్డే ఉంటే ఈ కేక్ని తయారు చేసి చూడండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మరి నేను చెప్పిన ప్రొసీజర్ని, టిప్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. డెఫినెట్గా ఇలాంటి అమేజింగ్ కేక్ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసేస్తారు. మీకు కనుక ఇలాంటి అమేజింగ్ రెసిపీస్ మరిన్ని కావాలనుకుంటున్నారా, వెంటనే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను వీడియోస్ ఇలా వేయగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.